హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ ఈ వీడియోలో మేము దాదర్ స్టేషన్ ఈస్ట్ సైడ్న ఉన్నాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మమ్మల్ని క్యాబ్ డ్రైవరు యోగి సభాగృహ ఇక్కడ స్టేషన్ జస్ట్ దాదర్ స్టేషన్ బయట ఉన్న ఈ యోగి సభాగృహ ఇక్కడ వెయిట్ చేయమన్నాడు. ఇది చాలా పెద్ద బ్యాంక్వెట్ హాల్. ఇక్కడ అరౌండ్ 600 to 1300 పీపుల్ దాకా అకామిడేట్ చేయొచ్చంట ఇక్కడ. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఒకేషన్స్ లైక్ సెలబ్రేషన్స్, మ్యారేజెస్ అలాంటివన్నీ ఆర్ ఎనీ అదర్ ఫంక్షన్స్ ఏవైనా కానీ చేసుకోవటానికి చాలా బాగుంటుందంట. ఇది బయట నుండే చాలా బాగుంది కదా, చాలా మెజెస్టిక్గా ఉంది చూస్తుంటే. సో అరౌండ్ 1:30 PM అయింది. సో ఈ టైంలో ముంబై ట్రాఫిక్ బాగా గట్టిగానే ఉంటుంది కదా. అండ్ ఇవాళ కొంచెం సన్నీగా, బాగా ఎండగా సన్నీగా కూడా అనిపించింది వెదర్ కూడా. సో డ్రైవర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తా. సో నాకు ఇది స్ట్రక్చర్ చాలా బాగా అనిపించి డిజైన్ అది షూట్ చేశాను. సో ఇక్కడ నుండి ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ 1 hour పట్టింది మాకు. హీరానందాని ఎస్టేట్, థానేలో ఉన్న హీరానందాని ఎస్టేట్కి వెళ్ళటానికి. సో హరి వాళ్ళ బ్రదర్ అక్కడ ఉంటారు. సో ఇవాళ వాళ్ళ బ్రదర్ని మీట్ అవ్వటానికి వెళ్తున్నాము. అండ్ ఈ వీడియోలో మేము ఇంకా ఈవినింగ్ వాకింగ్ అప్పుడు ఏమేమి చూసాము అవన్నీ కూడా ఇవాళంతా ఇక్కడే ఉంటాము. వీళ్ళ ఓన్ ఈ హీరానందాని ఎస్టేట్లోనే వీళ్ళ ఓన్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ షాపింగ్ కాంప్లెక్స్, హాస్పిటల్స్, చాలా వెల్ ప్లాన్డ్గా ఉంది ఇక్కడ. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్ని బిల్డింగ్స్ ఒకే కలర్లో ఉన్నాయి. సో అంత యూనిఫామ్గా బిల్డింగ్ డిజైన్స్ అయితే కొంచెం ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కానీ బట్ బిల్డింగ్ కలర్ పెయింట్ కలర్ అయితే సేమ్ ఉన్నాయి. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వీళ్ళకి ఈ ఎస్టేట్లోనే మ్యాన్ మేడ్ లేక్స్, క్రీక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ పర్టికులర్ పార్క్లో అయితే వాకింగ్ అది చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ ఒక మ్యాన్ మేడ్ లేక్ ఉంది. ఈ లేక్లో అయితే అన్నీ తామర పువ్వులు ఉన్నాయి. మార్నింగ్ టైం అయితే ఎండ రాగానే అరౌండ్ 10 ఆ టైంకి అన్నీ బాగా వెచ్చుకుంటాయంట. ఇప్పుడు ఇది ఈవినింగ్ అయిపోయింది కదా, సో అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కానీ చూస్తుంటే చాలా బాగుంది. చాలా క్వైట్గా, పీస్ఫుల్గా, హాయిగా వాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎస్టేట్లో, ఈ హీరానందాని ఎస్టేట్లో ఉంటే ఇంకా అసలు ఇక్కడ ఉండటం అలవాటైతే ఇంకా వీళ్ళకి బయట ఎక్కడ ఉండలేరేమో అనిపించింది. అంత కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా ఉంది అంతా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెల్ ప్లాన్డ్ అనమాట. చక్కగా షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంది. అసలు ఇదంతా వేరే లోకంలాగా అనిపించింది. ఇంత పెద్ద వెల్ ప్లాన్డ్ గేటెడ్ కమ్యూనిటీనే కదా బేసిక్గా ఇది. అంటే వీళ్ళకి రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. టీసీఎస్ వాళ్ళది కూడా ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ వీళ్ళ ఎస్టేట్లోనే. అండ్ అదర్ కంపెనీస్ కార్పొరేట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. సో చాలా కన్వీనియంట్. అక్కడ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకైతే ఇంకా ఇదే ఎస్టేట్లో ఉండి హాయిగా పిల్లల్ని ఇక్కడే స్కూల్స్కి పంపించుకోవటం అదంతా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇదొక సెపరేట్ లోకం లాగుంది. సో ఇలా హరి వాళ్ళ బ్రదర్ మమ్మల్ని వాకింగ్కి తీసుకొచ్చారు. ఇంకా ఈ బిల్డింగ్స్ని అయితే ఎన్నిసార్లు షూట్ చేసినా కానీ మళ్ళీ క్యాప్చర్ చేయాలనిపిస్తూ ఉంది. ఎందుకో అంత బ్యూటిఫుల్గా అనిపించినాయి ఈ బిల్డింగ్స్ అయితే, ఇంత టాల్గా. సో మేము అలా చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ వాకింగ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ రోజు టోటల్గా అరౌండ్ 8,240 స్టెప్స్ కవర్ అయినాయి. సో దట్స్ ఎ గుడ్ థింగ్. 10,000 గోల్ రీచ్ అవ్వలేదు కానీ బట్ ఆల్మోస్ట్ దేర్ అనమాట. సో ఇంకా అలా వాక్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్లానెట్ హాలీవుడ్ కూడా ఉంది. ఇది ప్లానెట్ హాలీవుడ్ ఏంటంటే ఇది ఒక థీమ్డ్ రెస్టారెంట్ అనమాట, రెస్టారెంట్ చైన్. ఇది రిసార్ట్ లాగా అనమాట బేసిక్గా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్, డైనింగ్, షాపింగ్, నైట్ లైఫ్ అన్నీ ఉంటాయి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అన్నమాట.
సో కొంచెం బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి అని మూడొస్తే ఈ ప్లానెట్ హాలీవుడ్కి వెళ్తే సరిపోద్ది, మన జేబులన్నీ ఖాళీ అయిపోతాయి. సో ఈ ఈ క్రీపర్స్ అయితే చాలా చోట్ల కనిపించినాయి. ఈ వాల్కి అల్లుకునే చెట్లు చూడటానికి ఇవి కూడా చాలా బాగున్నాయి. అలా వాల్ మీద ఫుల్ గ్రీన్గా అల్లుకున్నాయి. ఇక్కడ చూడండి, ఈ సెక్యూరిటీ మొత్తం ఈ గేట్కి మొత్తము క్రీపర్స్ ఎలా అల్లుకున్నాయో. సో ఇంకా అలా చూస్తా నడుచుకుంటా కావాల్సినన్ని షాప్స్, వీళ్ళకి షాపింగ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము నడుస్తా. మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంత విజనరీ అయితే ఇంత ప్లాన్డ్గా డెవలప్ చేస్తారు కదా ఇలా ఎస్టేట్ని. ఇంతకీ హీరానందాన్ని ట్రాఫిక్లో టైం వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేక లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తారంట. ఆయన జనాలు కూడా ఎవరు గుర్తుపట్టరంట హీరానందాని అని. సో గొప్పవాళ్ళు హంబుల్గా ఉంటారనుకుంటా, మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్లో ఉంటారేమో. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు వింటుంటేనే. అండ్ ఒక మంచి వాక్ తర్వాత మంచి కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా. ఇది ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చారు హరి వాళ్ళ బ్రదర్. నిజంగానే చాలా బాగుంది. మాకు స్ట్రాంగ్గా కాఫీ కావాలంటే చక్కగా ఈ ఇత్తడి గ్లాసు అన్న కప్పు చూడండి, చాలా ట్రెడిషనల్గా మన చెన్నై స్టైల్లో ఇచ్చారు వీళ్ళు. నిజంగానే కాఫీ కూడా ఫిల్టర్ కాఫీ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది పైగా ఒక మంచి వాక్ తర్వాత కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా.
సో చాలా బాగా జరిగింది మా వాకింగ్ ప్లస్ కాఫీ బ్రేక్ అన్నీ చాలా బాగున్నాయి ఇవాళ ఈవినింగ్. అండ్ థ్యాంక్స్ టు హరి వాళ్ళ బ్రదర్కి వీ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో అలా నడుచుకుంటా మేము వెళ్తూ ఉంటే ఈ మధ్య మధ్యలో ఇంకా నైట్ అయిపోయింది కదా అప్పటికే. సో ఫుల్ లైటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళ అపార్ట్మెంట్లో ఇక్కడ కింద వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడ కొంచెం కూర్చోటానికి కూడా కొంచెం బెంచెస్ లాగా అలా వేశారు. ఈ వాటర్ ఫౌంటైన్ బాగుంది కదా, అన్నీ ఫుల్ కలర్స్ మారుతూ ఉన్నాయి, అన్ని కలర్సు. సో ఇది చూడటానికి చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంది. ఇక్కడ వీళ్ళకి గార్డెన్ ఏరియా లాగా కూర్చొని ఈవినింగ్ యూనో పెద్దవాళ్ళది కూర్చొని మాట్లాడుకుంటా ఈ ఫౌంటైన్ని చూస్తూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది ఈ హీరానందాని ఎస్టేట్. వీళ్ళ ప్లానింగు, వీళ్ళ విజను, వీళ్ళ స్టైల్ అంతా చాలా బాగుంది. వెల్ ప్లాన్డ్ అనమాట. అండ్ ఇక్కడ ఉండటం కూడా లక్కీనే అనుకుంటా. అండ్ సో అలా మా వాకింగ్ అయింది ఇవాళ. చాలా మంచి వాక్, అరౌండ్ 8,200 స్టెప్స్ నడిచాము. దట్స్ ఏ గుడ్ థింగ్. సో ఇవాళ ఇంకా ఏమైనా తినేసేయచ్చు. ఇవాళ వాకింగ్ అయిపోయింది కాబట్టి కొంచెము ఏం తినాలంటే అవి తినచ్చు. సో కాసేపు నుంచొని ఈ ఫౌంటైన్ని చూసాము. ఇది డిఫరెంట్ షేడ్స్లో చాలా అందంగా ఉంది కదా. వాటర్ ఎంతైనా బాగుంటుంది చూడటానికి, బ్యూటిఫుల్గా. వాటర్ని ఎంతసేపు అయినా చూడొచ్చు. దట్టు ఇలా ఫౌంటైన్ లాగా ఇలా పడతా ఉంటే అదేదో ముత్యాలు కిందకి రాలుతున్నట్టుగా అనిపించింది. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా డిన్నర్ చేసాము, హెవీ డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత హోమ్మేడ్ కేక్, అది చాక్లెట్ కేక్ అంటే ఇంకా ఎంత హెవీగా డిన్నర్ చేసినా కానీ డెజర్ట్కి మాత్రం మంచిగా ఖాళీ ఉంటుంది. నాకైతే నేను ఈ కేక్ని చూడగానే ముందు నాకు తినేయాలి అనిపించింది. అంత చూడటానికే బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ డెజర్ట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అలా ఇవాళ ఈ డే అంతా చాలా బాగా జరిగింది. ఇట్ వాస్ అన్ మంచి మెమరీస్ ఉన్నాయి మాకు ఇవాళ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. Hope you also enjoyed watching this video. Okay then, bye bye.